ధర్మాన్ని ఉపదేశించవచ్చు కాని ఆదేశించడం సాధ్యం కాదు. అందరూ తమ ధర్మమేమిటో స్వయంగానే నిశ్చయించుకోవాలి పుత్రులారా. నేను కేవలం మీ ధర్మాన్ని మీరు గుర్తించడంలో మీకు సహాయపడగలను. పుత్ర యుధిష్ఠిరా, నీవు సన్యాసం స్వీకరిస్తే హస్తినాపురి వంటి శక్తిమంతమైన రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? నా పుత్రులు స్వచ్ఛందంగా రాజ్యాన్ని త్యజించారు మహర్షి. సింహాసనం పట్ల వారికి మోహం లేదు. అయితే ఈ నిర్ణయం అవశ్యం నీదే అయ్యుండాలి కుంతి. మరి ఈ నిర్ణయం తీసుకునే ముందు నీవు ప్రజల సుఖశాంతుల విషయం సమగ్రంగా ఆలోచించావా? ఒకవేళ దుర్యోధనుని రాజుని చేస్తే రానున్న అనేక తరాల వరకు హస్తినాపురం వంటి గొప్ప శక్తిమంతమైన రాజ్యంలో అధర్మము స్వార్థమే రాజ్యం చేయగలవని ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు ఏమాత్రం తెలియలేదా కుంతి? తెలియలేదు. అప్పుడు నేననుకున్నాను, సంఘర్షణకు మూలాన్ని త్రుంచివేయటమే ఉచితమని. మనసుతో ఆలోచించడం, అలాగే బుద్ధితో ప్రేమించడం అధర్మానికి తొలిమెట్టు వంటివి. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలనుకుంటున్నావు కుంతి? మేము ఈ అజ్ఞాతవాసాన్ని త్యజించి హస్తినాపురానికి మరలి వెళ్ళాలి. బావగారి అనంతరం మరొకరు సింహాసనం ఎక్కవలసి వస్తే మా యుధిష్ఠరునికే పట్టాభిషేకం జరగాలి. మా సుఖం కోసం కాదు, ప్రజలకు మంచి రాజు లభించటం కోసం. ఇదే కర్తవ్యం. ఉత్తమం, అత్యుత్తమం. అయితే యుధిష్ఠరుడు భీముడు ఇద్దరూ సన్యాసం స్వీకరిస్తే ఇక అవశ్యం దుర్యోధనుడే రాజవుతాడు. ఎందుకంటే అర్జునుడు అనుజుడు కదా, వారసుడెలా అవుతాడు? ఇక మరోవైపు యుధిష్ఠరుని విడిచిపెట్టి మిగిలిన నలుగురు సోదరులు సన్యాసం స్వీకరిస్తే యుధిష్ఠరుడికి అండగా నిలిచేదెవరు? క్షమించండి మహర్షి, కానీ ఈ సమయంలో రాజనీతి గురించి ఆలోచించడం అవసరమంటారా? అవసరం లేదు. నన్ను క్షమించండి మహర్షి. మహర్షి, మనం వివాహ నిర్ణయాన్ని ఈ విధంగా రాజనీతితో ఎందుకు ముడిపెడుతున్నాము? పైగా ఇప్పుడు రాజకుమారి ద్రౌపది సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కదా మహర్షి. రాజనీతి కూడా సమాజ కళ్యాణానికి ఒక మార్గమే పుత్ర. ధర్మానికి ఎంత ప్రాముఖ్యం ఉందో రాజనీతికి అంతే. ఒకవేళ మనకేదైనా సంకట పరిస్థితి ఏర్పడితే అందువలన సమాజ కళ్యాణాన్ని విస్మరించి కేవలం మన విషయమే ఆలోచించుకోవటం ఇది ఉచితమంటావా పుత్ర? సమాధానమివ్వు. కాదు. కానీ మహర్షి, నేను రాజకుమారి ద్రౌపదిని గురించి ఆలోచిస్తూ ఉంటే నా మనసందుకు ఒప్పుకోవడం లేదు మహర్షి. మా ఐదుగురిని వివాహం చేసుకోవడం ఏ విధంగా ఆచరణీయమవుతుంది? మేము ఒక స్త్రీకి అంతటి అన్యాయం ఎలా చేయగలం? ద్రౌపది జీవితం అవశ్యం కష్టాలతోనే ఉంటుంది. అయితే మీ ఐదుగురు సోదరులు మీ జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకోలేరా? ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని ద్రౌపది జీవితాన్ని సుగమం చేయలేరా? ఇంత పెద్ద బలిదానమివ్వాలన్న నిర్ణయం స్వయంగా ద్రౌపది తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మీరెందుకు స్వీకరించలేకపోతున్నారు? అందుకేదైనా భయమా, లేక ఏదైనా స్వార్థమా?
కానీ మహర్షి, ప్రజలు ఎప్పుడూ రాజునే అనుకరిస్తుంటారు. ఇది లోకరీతిగా మారవచ్చు. అనేక మంది స్త్రీల పట్ల ఈ అనాచారం జరగవచ్చు. ఇదంతా ఉచితమంటారా? అవశ్యం అనుచితమే అవుతుంది రాకుమారా. కాని ఈ సమయంలో ఒక మహా విపత్కర పరిస్థితి మీ ఐదుగురిని వేధిస్తోంది. ఆపద సమయంలో పాటించే ధర్మాన్ని మనం ఆపద్ధర్మం అంటాం. ఆపద్ధర్మాన్ని అనుసరించి అనేక కార్యాలు జరుగుతూనే ఉంటాయి. అవి సామాన్య స్థితిలో చేస్తే మహాపాపం అవుతుంది. ఒకవేళ ఎవరైనా అన్య స్త్రీ వివాహం ఒకరికంటే ఎక్కువ మందితో జరిగిందంటే ఆ పురుషులందరికీ అవశ్యం నరకవాసం ప్రాప్తిస్తుంది. కానీ ఇప్పుడు మీ ఈ పరిస్థితి అసామాన్యమైనది కనుక దీని పరిష్కారం కూడా అసామాన్యంగా ఉండవచ్చు. ఇది ఏ విధమైన పరిష్కారం మహర్షి? నన్ను మా అనుజుని భార్యను నా భార్యగా ఎలా భావించమంటారు? నేను మా అగ్రజుని భార్యను మాతగా పూజించడానికి మారుగా నా భార్య అని ఏ విధంగా భావించగలను మహర్షి? మీరే చెప్పండి. 4 స్తంభాలపై కలశాన్ని ఉంచి అలంకరిస్తారు. ఆ కలశం క్రింద దేవుని ప్రతిమ అన్ని దిశల నుండి సురక్షితంగా ఉంటుంది. ఆ ప్రతిమకు దేనితో సంబంధం ఉంటుంది భీమా? అన్నింటితోనూ, ప్రత్యేకంగా దేనితోనూ కాదు. ఈ విధంగానే నీవు ద్రౌపదిని నీ జీవన మందిరంలో ప్రతిమగా భావించి పూజించలేవా? జ్ఞాపకముంచుకో భీమా, ప్రతిమ కారణంగానే మందిరం యొక్క కలశం స్తంభాలు పవిత్రమవుతాయి. కలశము స్తంభాల కారణంగా ప్రతిమ పవిత్రం కాజాలదు. మరి మీరేం నిర్ణయించుకున్నారు పాండుపుత్రులారా? నీవు సన్యాసం స్వీకరిస్తే హస్తినాపురి వంటి శక్తిమంతమైన రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? ఒకవేళ దుర్యోధనుని రాజుని చేస్తే రానున్న అనేక తరాల వరకు హస్తినాపురం వంటి గొప్ప శక్తిమంతమైన రాజ్యంలో అధర్మము, స్వార్థమే రాజ్యం చేస్తాయి. అయితే మీ 5 సోదరులు మీ జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకోలేరా? ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని ద్రౌపది జీవితాన్ని సుగమం చెయ్యలేరా? నీవు ద్రౌపదిని నీ జీవన మందిరంలో ప్రతిమగా భావించి పూజించలేవా? బావగారి అనంతరం మరొకరు సింహాసనం ఎక్కవలసి వస్తే మా యుధిష్ఠరునికే పట్టాభిషేకం జరగాలి. మా సుఖం కోసం కాదు, ప్రజలకు మంచి రాజు లభించటం కోసం. నీవు సన్యాసం స్వీకరిస్తే హస్తినాపురి వంటి శక్తిమంతమైన రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? ఒకవేళ దుర్యోధనుని రాజును చేస్తే రానున్న అనేక తరాల వరకు హస్తినాపురం వంటి గొప్ప శక్తిమంతమైన రాజ్యంలో అధర్మము, స్వార్థమే రాజ్యం చేస్తాయి. ప్రజలకు మంచి రాజు లభించటం కోసం ఇదే కర్తవ్యం. మేము కాంపిల్యానికి వెళ్ళి సంసారం అనే సన్యాసాన్ని ధారణ చేయవలసి ఉంది మహర్షి. ఈ విధంగానే ధర్మ సంస్థాపన జరుగుతుంది. వెళ్ళండి పాండుపుత్రులారా, కళ్యాణమస్తు. సైనికులారా, ఎవరైనా పాడైపోయిన అన్నాన్ని పారవేయడం వలన వారికి పాపం సోకదంటారు. అదేవిధంగా అధర్మం చేసిన బ్రాహ్మణులను వధించడం వలన కూడా పాపం సోకదు కదా, పుణ్యమే ప్రాప్తించగలదు. ఈ రోజు కాంపిల్యంలో అడుగు పెడుతున్న 5 బ్రాహ్మణులను హతమార్చితే మీ అందరికీ పుణ్యం పొందే భాగ్యం కలుగుతుంది. ఈ బ్రాహ్మణులు 5 ఇంకెవరో కాదు, హస్తినాపుర రాకుమారులు, సమ్రాట్ పాండు మహారాజు పుత్రులు. అదిగో అతనే అర్జునుడు. అతనితోనే ద్రౌపది వివాహం చేయించాలని మీరెన్నో కలలు కన్నారు. జీవితంలో నీకు ఎప్పుడైనా ఏ విధమైనటువంటి సహాయం అవసరమైనా నేను నీ ప్రియ సఖుణ్ణి వసుదేవ సుతుణ్ణి అక్కడ ప్రత్యక్షం కాగలను. యదా
ఇది నా వాగ్దానం. ఇది నా వాగ్దానం.